క్లియర్‌గా ఉంది. చాలా క్లియర్‌గా ఉంది. ఓకే. వెరీ గుడ్. నేను మన కన్వర్జేషన్‌ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం ఓకే. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే. నో ఇష్యూస్ అట్ ఆల్ అండి. ఓకే. నాకు బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 11/7/1989 1989 టైం అదే మార్నింగ్ టైం 11:10 అండి. ఓకే. ఏ ఊరు? కూచిపూడి అండి, కృష్ణా జిల్లా అండి. అవునవును. చాలా థ్యాంక్స్ అండి, యాక్చువల్లీ గుర్తుపెట్టుకుని ఫోన్ చేసినందుకు. ఎందుకు థ్యాంక్ యూ ఎందుకు? ఏం లేదు. థ్యాంక్ యూ. మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు, అందరికి లర్నింగ్ కోసం ఉపయోగపడినందుకు. అవును. ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం. పేరెంట్స్ రాసిందేనా? కన్యా లగ్నం వచ్చింది, చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్రం 2వ పాదం అండి, కన్యా లగ్నం అండి. అవును. సో కోఆర్డినేట్స్ గుర్తున్నాయా కూచిపూడివి? 16, కూచిపూడి అలా గుర్తులేదు, కానీ అయితే కూచిపూడి ఏరియా అండి. కోఆర్డినేట్స్ ఎగ్జాక్ట్ లాంగ్ గుర్తులేదు. 16, 18, 80 కరెక్ట్ గానే ఉన్నాయిలే. కరెక్ట్ గానే ఉన్నాయి. ఓకే గుడ్. సో కన్యా లగ్నం 11:31. కుజ నక్షత్రం వచ్చింది కదా. సో టైం సోర్స్ ఏంటిది మరి? టైం సోర్స్ యాక్చువల్లీ హాస్పిటల్లో పుట్టంగానే రాశారండి. యాక్చువల్లీ మా మదర్, మా మేనమావ గారు నోట్ చేశారండి. యాక్చువల్లీ నోట్ చేశారు వాళ్ళు నోట్ చేశారు, ప్రాపర్ గా నోట్ చేశారండి. 100కి 5,000% కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ మా మేనమావ కూడా యాక్చువల్లీ పొరవచ్యం చేస్తారు. ఈ రోడ్ ప్రాపర్లీ. ఓకే. నేను 11 వేసుకుంటున్నా, కాకపోతే 11 వేసుకుంటారా? ఓకే. ఎందుకంటే నాకు యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్ చూస్తే కొంచెం డిఫరెన్స్ ఉన్నది. ఏంటంటే మనకి పుట్టిన తర్వాత నోట్ చేస్తారు కదా. సో ప్రాసెస్ లో చైల్డ్ బర్త్, ఫస్ట్ బ్రీత్ ఎప్పుడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో యూజువల్లీ ఇన్ఫర్మేషన్ రావడానికి, పాస్ అవ్వడానికి కానీ, క్లాక్ డిఫరెన్సెస్ కానీ రీజన్ ఏమైనా కావచ్చు. సో మీ వాళ్ళు పక్కగా నోట్ చేసి ఉంటారు, బట్ స్టిల్ టు ఫాలో. దాన్ని ట్రై చేయాలి, తప్పైనా కానీ నేను నమ్మిందే ట్రై చేయాలి. సరే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? యాక్చువల్లీ కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఇది యాక్చువల్లీ ఆటోమోటివ్ డొమైన్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆటోమోటివ్ కంపెనీ అండి. ఏం చేయాలి? యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ వ్యాలిడేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండి. యాక్చువల్లీ దీస్ ఆర్ ద రిలేటెడ్ ద బ్రేక్స్. యాక్చువల్లీ ABS కన్నా ఇంకా అడ్వాన్స్డ్ అండి. IBC, ESC లైక్ దట్ వెరీ అడ్వాన్స్డ్ బ్రేక్ సిస్టమ్స్ ఐఎమ్ వర్కింగ్ అండి. దీనికి మీకు ఓన్లీ కోడింగ్ నాలెడ్జ్ అయినా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్? నాట్ ఓన్లీ కోడింగ్ అండ్ ఓన్లీ ద ఎంబెడెడ్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ సైడ్ ఓన్లీ ఐ మీన్ ఎలక్ట్రానిక్ సైడ్ యాక్చువల్లీ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే గుడ్ గుడ్. సో మీరు అంటే C++ ఉంటాయి కదా దాంట్లో? అవును, C ఒకటే ఉంది. C++ ఉంటుంది, కాదు మేము చేసేది C ఒకటి. మీరు ఎవ్రీ ఫెయిల్యూర్ ని మీరు బగ్గింగ్ అంతా రాయాలి కదా? రాయాలి. ఇన్సిడెంట్ లాక్ చేసి రిపోర్ట్ చేయాలి. ఓకే. ఎవ్రీ డివైస్ ని టెస్ట్ చేయాల్సి వస్తుందా బేసికల్లీ? లేదండి, మా టోటల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ని మేము వ్యాలిడేట్ చేస్తాం. ఆ కాంపోనెంట్ మాత్రమే, ఆ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాల్సి వస్తుంది, రాయాల్సి వస్తుంది మాడ్యూల్ గా. అవునండి. రైట్. ఇది ఎప్పుడు జాయిన్ అయింది? యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ అండి. యాక్చువల్లీ 2023లో Jan 16th జాయిన్ అయ్యాను ఇక్కడ. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు 9 years బెంగళూరులో ఉన్నానండి. అది కూడా రిలేటెడ్? That is related to semiconductors అండి. యాక్చువల్గా I used to work in actually my career started with avionics domain validation, but all are related to embedded system validation. అది ఫ్లాట్ అర్థమైంది. 9 years 2013 August 21st I started my career అండి. ఓకే. చూద్దాం చార్ట్ ఎలా పోతుందో. కన్యా లగ్నము సన్ స్టార్ లో పడింది, అర్థమైందా? సన్ వచ్చేసేసి జూపిటర్తో, మెర్క్యూరీతో, తర్వాత
కలిసి దశమంలో అంటే రవి బుధ గురువులు కలిసినారు. దశమాధిపతి దశమంలో ఎక్సలెంట్ గా వెల్ పొజిట్ అయి ఉన్నాడు. ఎక్కడ డిస్టర్బ్ కాలేదన్నమాట. లగ్న స్టార్ లైడ్ అయిన సన్ డిస్టర్బ్ అయ్యాడు. ఎలా గురువు తర్వాత నెక్స్ట్ రాహు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల డిస్టర్బ్ అయ్యాడు. ఆ స్టార్ని ఆక్యుపై చేశాడు. ఈ లగ్నానికి ఏమి ఫ్రెండ్ ఏం కాదు కాబట్టి పర్వాలేదు. సో డిస్టర్బ్ అయినా కూడా గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి కాపాడతాడు. కాకపోతే కొంచెం డిలే మ్యారేజ్ ఇచ్చేదానికి ఛాన్సెస్. యాక్చువల్లీ నాకు ఎర్లీ మ్యారేజ్ అయింది. ఎర్లీ మ్యారేజ్ అయితే ఇమీడియట్ చైల్డ్ అయిందా? కొంచెం ఇమీడియట్ చైల్డ్ అండి. బేబీ గర్ల్. ఓకే సరే, టైం ఫ్లో చూద్దాం. ఓకే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మనం చెప్పింది ఏదైతే ఉన్నదో అది ఎగ్జిక్యూట్ అవడానికి టైమే కదా కావాల్సింది, అర్థమైందా? సో ఫాదర్ సపోర్ట్ ఎలా ఉంది? ఫాదర్ సపోర్ట్ వెరీ వెల్ అండి. యాక్చువల్లీ ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ రవి మహాదశ వచ్చినప్పుడు. యాక్చువల్లీ 1 year బ్యాక్ అండి, 1.5 year ఆల్మోస్ట్. ఓకే సరే. ఇప్పుడు మనం అసలు చార్ట్ ఎలా పోయింది చూద్దాం. ఇక్కడ ఏంటిది, దశమంలో ఉన్న బుధుడు ఏదైతే ఉన్నాడో వీటిని చాలా వరకు కంట్రోల్ చేసేస్తున్నాడు. దశమాధిపతి దశమంలో భద్రమహాపురుష యోగం కదా, సో కాబట్టి అది ఏదైతే ఉందో అది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. వెరీ గుడ్ అనమాట అది. తర్వాత మార్స్ డిబిలిటీ అయ్యాడు కాబట్టి వీనస్ బాగున్నాడు. తర్వాత 2020 అంటే అక్కడ గ్రహ యుద్ధం లాంటిది ఒకటి జరుగుతుంది. సో మార్స్ విన్ అయ్యాడు. సరే ఓకే. సో సరే మార్స్ నీచంలో ఉన్నాడు. సో వీనసే లీడ్ చేస్తాడు దాన్ని. ఓకే, దాని స్టార్ లార్డ్ అయిన మెర్క్యూరీ బాగున్నాడు కాబట్టి ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో మీకు సూపర్ గా వర్కౌట్ అవుతుంది, డౌట్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు లగ్న ఫాలిన్ సన్ స్టార్, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు లాభాధిపతి, ఆయన వచ్చేసేసి మార్స్ స్టార్ లో ఉన్నాడు. మార్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యోగ కారక కదా, సో యోగ కారక ఈజ్ లీడింగ్ ద హౌస్ కదా, 11th house బాగుంది కదా. సో ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. అలానే మెర్క్యూరీ అఫ్లిక్ట్ కాలేదు, మెర్క్యూరీ వెనకాల ఉన్నాడు, అది ఇంకా మంచిది. అంటే దానివల్ల రెట్రోగ్రేడ్ కాడు. పంచమాధిపతి వక్రి అయినా దాని స్టార్ లాడు లాభంలో ఉన్నాడు. అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ద చిల్డ్రన్ కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళా ఏదో రకంగా సెట్ చేసి మనకి ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తాడు. యాక్చువల్లీ దానికి నేను జస్ట్ ఏంటంటే చెప్తాను, ఫస్ట్ చైల్డ్ అయిన తర్వాత సెకండ్ చైల్డ్ అబార్షన్ అయిందండి. థర్డ్ చైల్డ్ రీసెంట్లీ యాక్చువల్ November 20th ఐ బ్లెస్ విత్ బేబీ బాయ్ అండి. ఓకే నైస్ అండి. ఫస్ట్ అమ్మాయా? ఫస్ట్ అమ్మాయి అండి. ఓకే, తర్వాత 6-7 ఐ థింక్ అరౌండ్. ఎర్లీ మ్యారేజ్ చెప్పారు కదా, ఎర్లీ మ్యారేజ్ చెప్పినా కూడా నేను ఏం చెప్తాను, ఒక్కోసారి సెన్సిటివ్ వైఫ్ హెల్త్ చెప్తా, దానిలో ఈ మిస్ క్యారేజెస్ ఇవి కూడా కన్సిడర్ అవుతా ఉంటది అనమాట. ఓకేనా? ఏదో ఒకటి అర్థమైందా, మనకి ఏదో ఒకటి ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ అసలు టైం ఫ్లో ఇప్పుడు 2013 చూద్దాం. మామూలుగా చార్ట్ బాగుందిలే, డౌట్ ఏం లేదు. చార్ట్ ఈస్ గుడ్ చార్ట్ ఓన్లీ, అంటే ఐ మీన్ యు ఆర్ ద గుడ్, సో యు లీడ్ గుడ్ లైఫ్ అని అర్థం అన్నమాట దానికి. ఓకే, సో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10,000 సెక్స్టైల్ ఇచ్చాడు 2013 ఆ టైంలో. అది 14లో చాలా మంచిగా ప్రోగ్రెస్ చేసింది. కాబట్టి ఏంటిది, మనం నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. దానికన్నా ముందు ఒక చిన్న బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్తా, అది పనిచేసిందో లేదు చూడండి. ప్రోగ్రెసివ్ వీనస్ ఫస్ట్ సాట్రాన్ కి ట్రైన్ అయ్యాడు. అది ఇంకా ఎర్లీగా పనిచేస్తుంది చెప్తాను. 2009-8 మధ్యలో ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేడ్ సాటర్న్ కి ట్రైన్ ఇచ్చాడు. సో కాబట్టి అది కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ ప్లే చేస్తుంది. అక్కడ మీ వెరీ ట్విస్టెడ్ వచ్చిందండి. యాక్చువల్లీ ఏమైందంటే ఐ యూస్ టు స్టడీ డిప్లొమా అండి. దేర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఐ లాస్ట్ 1 subject. ఇమ్మీడియట్లీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఐ గాట్. మనల్ని ఏంటంటే మనకి ఒక తెలుగు అభిమానులు ఉంటారు, మనం ఐదో ఇంగ్లీష్ లో అన్న మాట్లాడాలి వీడియో, లేదంటే మనల్ని తెలుగులో ఎందుకు మాట్లాడలేదు మనల్ని వేసుకుంటారు అనమాట. అలా అవునా? ఏం లేదండి, నాకు డిప్లొమా చదువుతున్న ఫైనల్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ పోయింది. యాక్చువల్లీ అక్కడ ఎడ్యుకేషన్ బ్రేక్ వచ్చింది. ఎందుకు 9th లార్డ్ సాటర్న్ కి ట్రైన్ అయినా కూడా రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ వల్ల ట్విస్ట్ రిజల్ట్ చెప్పాం కదా, అక్కడ పనిచేసింది. ఓకే వచ్చింది. కాకపోతే ఇమీడియట్ గా నాకు మంచి కూడా జరిగిందండి. 2009లో ఏమైందంటే నాకు మళ్ళీ 2008 వరకే అర్థమైంది, అది అయిపోయింది. అర్థమైందా? దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ చూడండి, అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ఆస్పెక్ట్ ఇంకోటి ఫామ్ అవుతుంది కదా, ప్రోగ్రెసివ్ అసెండెంట్ నెటల్ మూన్ తో కంజైండ్ అయింది. ఇది మంచి ఆస్పెక్ట్. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ బానే ఉంది. దీనికన్నా ముందు ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ చెప్తాను. అప్పటిదాకా మీకు స్టెప్స్ ముందుకు పోతుంది. మీకు మళ్ళీ 2000 మళ్ళీ అప్పటికి చెప్తాను, ఎప్పటికి మళ్ళీ 2013లో ఆస్పెక్ట్ చెప్తాను. ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా మీ సెల్ఫ్ ఎఫర్ట్, ముందుకు పోవడం, ఇవన్నీ చెప్పాలన్నమాట. 2013-14లో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్తాను. అంటే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకొని అవసరం లేదు లైఫ్ లో, అర్థమైందా? అలాంటి ఒక స్టాండర్డ్ జాబ్ లోకి మీరు మూవ్ అవుతారు. అప్పటిదాకా కూడా మనం
లిఫ్ట్ చెప్పాం, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది మూన్ కి కూడా. సో 2010 అరౌండ్ లో 10th హౌస్ స్క్వేర్ మూన్ జరుగుతుంది. 10, 11 కూడా నేను ప్రోగ్రెస్ చెప్పాను అనమాట. ఓకే, మీకు 13 లోనే ప్రోగ్రెస్ చెప్తాను. అంటే మీకు ఆబ్స్టకల్ తర్వాత అప్ అండ్ డౌన్ ఇక ముందుకు పోతుంది, మెల్లగా పోతుంది, కానీ ఒరిజినల్ గా చార్ట్ బాగుంది కాబట్టి ముందుకు పోతుంది. కానీ సిగ్నిఫికెన్స్ మాత్రం ఇక్కడే చెప్పాలి, 13 లో చెప్పాలి. ఓకేనా, ఇక్కడ ఒక 2 years బాగుంటది. ఓకే, 13, 14 గుడ్. ఓకేనా, దాని తర్వాత మీకు ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఇస్తుంది, అది ఆపుతుంది. కానీ స్టిల్ ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేడ్ యురేనస్ కి ట్రైన్ కూడా అవుతుంది. అయితే ప్లానటరీ ఆస్పెక్ట్ కన్నా 10th హౌస్ ఆస్పెక్ట్ బలమైంది కదా, కానీ ప్లానెట్ ఆల్మోస్ట్ ఈక్వల్ డిగ్రీస్ లో ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఏమవుతుంది, మీకు కొంచెం ట్విస్ట్ చేసి ఫలితం ఇస్తుంది అనమాట. కాబట్టి 2015, 16, 15 జూలై దగ్గర మీ వర్క్ ట్రాన్సిషన్ కానీ కొంచెం అట్లా కొంచెం పనిచేస్తుంది. 2016 లో అక్టోబర్ ఐ థింక్ నాకు మంచి గుడ్ రిజల్ట్ వచ్చింది. ఐ జాయిన్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అండి. గుడ్. ఇక్కడ ఏంటంటే కేతు అనేవాడు సేమ్ స్టార్ లో యురేనస్ తో ఉంటూ దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇది బ్యాలెన్స్ చేయకపోతే ఇక్కడ మనకి ఫెయిల్ అయ్యేది అనమాట. సో మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టి మనల్ని పుష్ చేశాడు పాజిటివ్ సైడ్. అర్థమైందా? అది ఓకే. ఇప్పుడు ఇక 2 ఏళ్లలో మీకు శాలరీ గానీ ఇంప్రూవ్మెంట్ గానీ అన్ని పాజిటివ్ గా జరుగుతూ ఉంటాయి. చూడండి, 16, 17, 18 అన్ని మంచిగా చాలా ప్లెజెంట్ గా పోతా ఉంటాయి. 19 ఇవన్నీ మంచిగా పోయినాయి. ఇప్పుడు గురుదశ జరుగుతోంది కదా. సో 2012 నుంచి గురు స్వక్షేత్రంలో లేడు. గురు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ డైరెక్ట్ రిజల్ట్ ఇస్తాడు, అది సన్ అనమాట. సో సన్ ఈజ్ కంట్రోల్డ్ బై మెర్క్యూరీ, వేర్ ఇట్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు జరగాల్సిన నెగిటివిటీ అంటే ఆలస్య వివాహం ఇవన్నీ జరగనీయకుండా ఈయన చూసుకుంటున్నాడు మెర్క్యూరీ. అర్థమైందా? లేదంటే మాత్రం ఇదే చార్ట్ లో ఇదే ఇష్యూ అనేది హైలైట్ అవుతుంది. మెర్క్యూరీ ఓన్ హౌస్ లో ఉండి లీడ్ చేస్తున్నాడు. అర్థమైందా? యోగం అనేది లీడ్ చేస్తుంది. కాబట్టి చాలా వరకు అసలు మనకి తెలియకుండా, నొప్పి తెలియకుండా, బాధ తెలియకుండా లైఫ్ ని తీసుకుపోతుంది. కాబట్టి యూఆర్ రన్నింగ్ ఎ వెరీ గుడ్ దశ. ఓకే, అంటే లగ్న స్టార్ లార్డ్ అయిన సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ఆయన ఆక్యుపై చేసిన జూపిటర్ కదా. సో జూపిటర్ దశ వచ్చింది కదా, జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన సన్నే కదా. సో ఆయన ఇంపార్టెంట్ దశ ఇచ్చేసాడు. నీ లైఫ్ కి ఏం కావాలో అది నేను సెట్ చేసేసాను బాబు, నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం అవసరం లేదన్నట్టుగా తీసుకుపోతున్నాడు. కాబట్టి మనం ఆలోచించిన అవసరం లేదు. ఆ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వచ్చినప్పుడు అదే 2019 జూలై 20 జూలై మధ్యలో మిస్క్యారేజ్ అన్నారు. అది ఎప్పుడు, ఏ ఇయర్ అయింది? అది యాక్చువల్లీ అప్పుడే అయిందండి. అప్పుడే అయింది కదా, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ తో ట్రైన్ అయింది రెట్రోగ్రేడ్ తో, అందుకని అది ఆ ఎఫెక్ట్ ఇచ్చింది. ఓకేనా, అప్పుడు జూపిటర్ లోపల మీకు 2019 లో కేతు జరుగుతున్నాడు. ఓకేనా, కేతు రిప్రజెంట్స్ సన్ అనమాట. 10 సిగ్నిఫై చేస్తున్నాడు, బట్ వేర్ జూపిటర్ ఆల్సో ఇన్వాల్వ్. బట్ అక్కడ మనం వైట్ చార్ట్ చూడాలి. అక్కడ ఏంటంటే ఒకసారి డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ చెప్తాము, తర్వాత ఒక కంపెనీలో ఉండాలా, మానేయ వేరే దానికి వెళ్ళాలా, లేదంటే ఒకసారి అప్పిస్తే ఒకసారి ఇష్యూ జరగడం కానీ, ఒకసారి మిస్టేక్ డెసిషన్స్ తీసుకోవడం, ట్విస్ట్ ఇస్తుంది. చెప్పండి మీరు. అప్పుడు ఒక ట్విస్ట్ జరిగింది. యాక్చువల్లీ మిస్క్యారేజ్ అయింది, కాకపోతే నాకు విదేశీయానం వెళ్ళడానికి అవకాశం వచ్చిందండి. అప్పుడు ఒక 6 months నేను అక్కడే ఉండి వర్క్ చేసి కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవడానికి యూజ్ అయింది. ఓకే, మీరు సింగిల్ గా వెళ్ళి వచ్చారు, వైఫ్ ఇక్కడే సింగిల్ గానే. అవునండి, అదే డిస్టెన్స్ ఇచ్చింది. అర్థమైందా? ఓకే, రైట్. వ్యయాధిపతి ఇచ్చాడు, బట్ కాకపోతే ఇది ఒక పోయింది కదా, ఒక దగ్గర పోయింది కదా. అర్థమైందా? పోయింది. మనం అది డబ్బు ఓకే వస్తే వచ్చింది, కానీ సరే ఇది అసలైన విషయం అన్నమాట. ఓకే, దాని తర్వాత దశలాడు. ఓకే, దశలాడు గురించి అసలు మనం తక్కువ అంచనా వేయకూడదు. జూపిటర్ ఇస్ ఎక్సలెంట్ అనమాట. దశలాడు వక్రించినా కూడా విపరీతమైన డబ్బులు కానీ పొజిషన్ కానీ బాగా ఇస్తాడు, పవర్ ఇస్తాడు, మన కింద టీం మెంబర్స్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. 2020 ఇక ఫ్లో అనేది మళ్ళీ మార్స్ ట్రైన్ అయ్యేంత వరకు ఏం లేదు. ఇక అదే ఫ్లో నడుస్తా ఉన్నది. మార్పు ఏమి చెప్పేటట్టు ఏమీ పోవట్లేదు. మార్పు ఏదైనా ఉంటే మీరే చెప్పాలి. నాకైతే లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు 24 లో మార్పు వస్తా ఉన్నది. అర్థమైందా? 24 జూలై నుంచి ప్రోగ్రెసివ్ మార్స్ 13.44 సాటర్న్ కి మళ్ళీ ట్రైన్ అవుతున్నాడు. మళ్ళీ ట్విస్ట్ అనేది యాక్టివేట్ అయింది. ఎస్, ఇప్పుడు మళ్ళీ వర్క్ ఏమన్నా మారాలనుకుంటున్నారా? అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? హెల్త్ ఎలా ఉంది? యాక్చువల్లీ నాకు హెల్త్ అంతా బానే ఉంది, కాకపోతే మెంటల్ టెన్షన్స్ అంటే నా వల్ల కాదు, కొంత ఫ్యామిలీ వల్ల, అంటే వైఫ్ వల్ల కాదు, బ్రదర్స్ వల్లను, కొంత ఫ్యామిలీ పరంగా ఫాదర్ లాస్ అవటం. ఫాదర్ లాస్ట్ ఇయర్ చెప్పారు కదా. అవును, 2013 అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్, ట్విస్ట్లు అవన్నీ. మార్స్ ఇండికేట్స్ ఎవరు బ్రదర్స్ కూడా కదా.
సో అదొకటిను మూన్ భుక్తి జరుగుతోంది. మూన్ మార్స్ స్టార్ లో ఉన్నాడు. మూన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు కాబట్టి మూన్ ఎవరికి రిజల్ట్ ఇస్తున్నాడు, థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అనమాట. థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ కంట్రోల్డ్ బై ద నైన్త్ లార్డ్, యోగ కారకుడితో ఉన్నాడు. బట్ అయినా కూడా ఏంటంటే కొంచెం ఇక్కడ ప్రోగ్రెషన్ ఒకటి బాగలేదు కదా. కాబట్టి ఏంటంటే 2024 జూలై క్యాలెండర్ ఇయర్, 25 క్యాలెండర్ ఇయర్, 26 క్యాలెండర్ ఇయర్ వరకు అది దాటిపోవాలన్నమాట. దాటిపోవాలంటే మార్స్ త్వరగా వెళ్ళాడు కదా. ఓ 2 years పాటు ఏంటంటే మనం ఏం చెప్తామంటే ఉన్నదే చెయ్యి బాబు, నువ్వు మారక బాబు అని చెప్తాను నేనైతే మామూలుగా. ఓకేనా, 26 వరకు అండి అట్లా చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత సంగతి చూద్దాం. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఒకటి వస్తున్నాడులే 2025 జూలై తర్వాత, అప్రోచింగ్ లో ఉంటాడు. కానీ ఇది రిలీవ్ అవ్వడు కాబట్టి నెక్స్ట్ ఇయరే పెట్టుకోవాలన్నమాట. అప్పటికి ప్రోగ్రెసివ్ మూన్ కొంచెం ఫేవరబుల్ గా వెళ్తాడు. 2026 జూలైకి వెళ్ళిపోవడం బెటర్. మీరు అంటే మీ క్వశ్చన్ అనేది యూ వాంట్ టు చేంజ్ ద జాబ్, అంతే కదా? అవునండి. ఇప్పుడు మీ ఫాదర్ కూడా జరిపోయి ఇప్పుడు 1 year అయిందా ఫాదర్ అయిపోయి? 1.5 year అయింది. 1.5 year. సో 26 జూలై వరకు కూడా యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ ఎఫర్ట్ అని చెప్తాను నేను. ఓకే అండి, అర్థమైంది. ఇంకా అది క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసిందా? వచ్చేసింది. కాకపోతే ఒక్క చిన్న డౌట్ అండి. యాక్చువల్లీ మీరు కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టున్నారు కదా. అవును, నేను బాగా అంటే మేము కూడా యాక్చువల్లీ ఇది వరకు ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసామండి. అంటే చెప్పేవాళ్ళు ప్రెడిక్షన్స్. ఓకే ఓకే, ఇప్పుడు చేయట్లేదు. నేను మీరు బాగా చెప్తున్నారు. చాలా యాక్చువల్లీ ప్రోగ్రెషన్ చేస్తారు, బాగా డీప్ గా అనాలిసిస్ చేస్తున్నారు. ఒక చిన్న డౌట్ ఏం లేదు. ఇప్పుడు నాకు సప్తమ అష్టమాధిపతి దశ నడుస్తుందండి. బృహస్పతిలో అంగారక మహాదశ జరుగుతుంది. ఓకే, కాకపోతే జనరల్ గా అంటే మామూలుగా అందరూ సప్తమంలో అష్టమాధిపతి దశ జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటారు కదా. అదొకటి. తర్వాత నాకు D10 చార్ట్ లో అంటే మీరు 10 minutes ముందు వేసినప్పుడు మేబీ సాటర్న్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. 10th house లో సాటర్న్ ఉన్నాడు, కాకపోతే సాటర్న్ వచ్చేప్పటికి వీనస్ నక్షత్రంలో ఉన్నాడు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు, బర్త్ చార్ట్ లో ఉన్నాడు. నాకు అప్పుడు 9th లార్డ్ బెనిఫిట్స్ ఇస్తారా లేకపోతే సాటర్న్ ఓన్ బెనిఫిట్స్ ఇస్తారా? సాటర్న్ 9th లార్డ్ బెనిఫిట్స్ ఇస్తాడు. ఓకే, అదైతే నాకు మళ్ళీ వీనస్ నాకు వెల్ పొజిషన్ లో ఉన్నాడు, ఏకాదశంలో ఉన్నాడు. అవును, మంచిగానే ఉన్నాడు. అదే ఒక్కటే నాకు. తర్వాత బృహస్పతి తర్వాత శని మహాదశ వస్తుంది కదా, అప్పుడు ఎలా ఉంటుంది? ప్రెజెంట్ నాకు సప్తమంలో అష్టమాధిపతి దశ వచ్చింది కదా, ఏమన్నా నన్ను ఇంకా బాగా ఇబ్బంది పెడతారా అని. అంతే అండి. ఇప్పుడు ఆల్రెడీ పెట్టింది కదా, మళ్ళీ ఇంకా కొత్తగా ఏం పెట్టాలి మీకు? అదే మామూలుగా అంటే ఈ లైఫ్ మొత్తం ఇది. ఓకే, అంత పెద్ద డేంజర్ ఏం కాదులే, టెన్షన్ ఏం పడకండి. ఎందుకంటే దట్స్ కంట్రోల్డ్ బై ద వీనస్ కదా, సో ఏం కాదు. అంటే ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పుడు మీకు గబాల్ని వెళ్ళారు, ఓకే, మీరు ఒక 5 రూపాయలు చాక్లెట్ 5 star కొనుక్కుందాం అనుకున్నారు, 4 రూపాయలే ఉన్నాయి, మీ ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేశాడు, అర్థమైందా? అట్లా. సో ఏదో రకంగా మీకు జరిగిపోద్ది అనమాట. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో యూ గెట్ ఎ ప్రాబ్లం, బట్ దట్ ప్రాబ్లం డామినేట్ చేయదు. ఆ ప్రాబ్లంలో ఇరుక్కొని మనం అక్కడ ఉండిపోం. ఇప్పుడు మీకు ఎప్పుడైతే అష్టమాధిపతి దశ ఆ భుక్తి జరిగిందో, అష్టమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక చంద్రుడు ఒక్కడే కదా. సో కాబట్టి విల్ ట్రై టు ప్రొడ్యూస్ ద లగ్న రిజల్ట్స్. సో కాబట్టి ఏం చేస్తారు, మీరు కొత్త సబ్జెక్ట్ ఏదో మొన్న డిసెంబర్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు, అర్థమైందా? కొత్తది ఏదో నేర్చుకోవడము అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో మీకు కొత్త ఆఫర్ ఏదో రావడము ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు కూడా ఆఫర్ రావచ్చు 25 నవంబర్ అంటే 2025 జూన్ వరకు కూడా రావచ్చు. కానీ దాన్ని మనం సిగ్నిఫికెంట్ గా చెప్పాం. నేను హార్డ్ వర్క్ చేశానండి 1 year తర్వాత 26కి మీరు చెప్పినట్టుగా ప్రోగ్రెస్ వచ్చింది, కానీ నేను అప్పుడే జాయిన్ అయ్యానండి అని కూడా చెప్పొచ్చు మీరు. ఓకే, అంటే నాకు ఏదైనా వచ్చేట్టుంది కానీ అది బాగా ఆలస్యం అయ్యేట్టుంది. అవును, అదే ఒక 7-8 నెలలు, ఇప్పుడు జనవరిలోనే ఉన్నాం కదా మనం, ఒక 7-8 నెలల తర్వాత ఏదైనా రావచ్చేమో. కాకపోతే ఏంటంటే కొంచెం హార్డ్ వర్కింగ్ ఉంటుంది. కొత్త దానిలోకి షిఫ్ట్ అవ్వగానే మనం ప్రూవ్ చేసుకోవాలి కదా మళ్ళీ అక్కడ ఎన్విరాన్మెంట్ కి, ఆ ప్రోడక్ట్ కి, వాటికి. సో అట్లా ఇవ్వచ్చు. దశ బాగుంది కదా, నథింగ్ టు వర్రీ, అర్థమైందా? దశ బాగుంది మీకు. అంతకుముందు భుక్తి మూన్ భుక్తి, మూన్ స్టార్ లాంటి మార్స్, ఓకే. దాని తర్వాత సన్ భుక్తి. ఇక్కడ ఈ సన్ భుక్తి పనిచేయదు, ఎందుకంటే సన్ అనేవాడు జూపిటర్ వాళ్ళు యోగిస్తున్నాడు కదా. 2022 అక్టోబర్ 2023 ఆగస్ట్ అనేది పనిచేయలేదు, అర్థమైందా? అదొక్కటే పనిచేయదు, మిగిలిందంతా పనిచేస్తుంది. ఎందుకంటే సన్ అనేవాడే జూపిటర్ ని బేస్ చేసుకుని వర్క్ అవుతున్నాడు కదా. సో ఆ సన్ బేస్ చేసుకుని అది దశ యోగిస్తుంది కాబట్టి ఆ జూపిటర్ లో సన్ ఒకటి పనిచేయడు. ఆ కాంబినేషన్ ఆఫ్ అది ఎంటీ ఎగ్ అనమాట అది. ఓకే, కానీ నా జీవితం అండి ఎప్పుడో ఒక ట్విస్ట్ వస్తుంది, తర్వాత మంచి యోగం పడుతుంది. ఎప్పుడు ప్యాటర్న్ అంతే కదా. అవునవును, ఓకే, రైట్. లేదా ముందు యోగం వచ్చిన తర్వాత కూడా నాకు దాన్ని ఏమంటారు
ఇదేంటిది ట్విస్ట్ వస్తుంది లైఫ్ లో. అవునవును. మా ఫాదర్ చనిపోయినప్పుడు ఏంటంటే జస్ట్ 1 వీక్ బిఫోర్ నాకు హౌస్ కొనుక్కున్నాను. తర్వాత ఆయన అలా అయిపోయారు. ఓకే ఓకే ఓకే. రెండు అదేంటి యోగం అవియోగం రెండు అది పడుతుంది నాకు. అది అంటే మీరు చూసే వ్యూ ఇంకో రకంగా ఉండొచ్చు. నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారంటే 2-3 ఏళ్ల ముందు నుంచి కష్టపడకుండా అయితే కొనుక్కోరు కదా, అప్పటికప్పుడు వచ్చేది కదా. సో ఆ ఇన్సిడెంట్స్ అవి ఎట్లా ప్లేస్ అయినాయి, అట్లనే ఫాదర్ హెల్త్ కూడా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది, అది అక్కడ ప్లేస్ అవుతా ఉంటది అంతే. అర్థమైందా? 9th లార్డ్ అనేవాడు ఎలా ఉన్నాడు, వెల్ పోజిట్ అయి ఉన్నాడు, అక్కడేమీ దోషం లేదు. కాకపోతే సన్ ఈజ్ కారక కాబట్టి కొంత దోషం. ఇప్పుడు మనకి ఎర్లీ ఏజ్ లో ఒక 5 years 10 years లోపే ఫాదర్ ఎక్స్పైర్ అయితే అది ఛాలెంజింగ్ అనమాట. అంటే మనం సర్వైవల్ కి ఇబ్బంది కదా. సో కొంత ఏజ్ తర్వాత కొంతవరకు పర్లేదు. కొంతమంది 90 years వరకు కూడా లీడ్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం, అది ఆయుర్దాయ యోగం. దోషం ఉన్నప్పుడు ఏంటంటే కొంత మధ్యమ ఆయుర్దాయము, పూర్ణ ఆయుర్దాయం రకరకాలు ఉంటాయి కదా, అట్లా కొంతవరకే దోషం ఉంది కాబట్టి మనకి పూర్తిగా పాడు చేయలేదు. అర్థమైనా? కాకపోతే లక్కీగా ఏంటంటే మనకి వీనస్ లీడ్ చేశాడు. అంటే అబ్స్ట్రకల్ ఈవెన్ ఫాదర్ ఫేస్ చేసినా కూడా మీరు అన్న ఆ ప్యాటర్న్ కి ఇక్కడ కొంతవరకు ఈ మార్స్ వీనస్ ని మెర్క్యూరీ లీడ్ చేయడం ఏదైతే ఉన్నదో అది మెర్క్యూరీ టాప్. అర్థమైందా? మెర్క్యూరీ టాప్, మెర్క్యూరీ లీడ్ చేస్తుంది. చాట్ లో మెర్క్యూరీ లేకపోతే కష్టం అనమాట. వీనస్ కూడా యోగకారకుడు అయ్యి ఆ స్టార్లు ఉన్నాడు కాబట్టి మంచి అనలిటిక్, యువర్ గుడ్ అనలిస్ట్. మీరు అంటే యూ కుడ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వెరీ వెల్. ఎందుకంటే మార్క్స్ రాహుల్ చూస్తున్నాడు, బగ్ ఫిక్సెస్ బాగా చేయగలుగుతారు మీరు. ఇక నేను చెప్పడం ఎందుకులే, మీకు తెలుసు కానీ. అదే నీకేమైనా వ్యాపారం ఏమైనా కలిసి వస్తుందండి నాకు జీవితంలో? వ్యాపారం అంటే టైం ఫ్రేమ్ కదండి, వీ హావ్ టు స్పీక్ ఎవ్రీథింగ్ విత్ ద టైం ఫ్రేమ్. సో ఎప్పుడు వ్యాపారం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే చేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఏదన్నా పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ చేస్తే కలిసి వస్తుందంట. అది ఏంటిది? అది బట్టల వ్యాపారం కానీ అలాంటిది. ఓకే. అంటే వేరే వాళ్ళు చేస్తాను, నేను స్లీపింగ్ పార్ట్నర్ గా ఇన్వెస్ట్ చేయించాను. ఒక 5% 10% అలా ఊరికే సరదాకి పెట్టండి అంతే తప్ప గొప్పగా ఏం కాదు. ఎందుకంటే సప్తమాధిపతి వక్ర అంటే మనది మనం చేసుకోవాలండి, ఊరికే ఫ్రెండ్లీగా చేసుకోవడం. అర్థమైందా? అంతే తప్ప ఏం లేదు. ఎందుకంటే రేపు పొద్దున ప్రోగ్రెసివ్ వీనస్ 10th house కి స్క్వేర్ ఇస్తున్నాడు 2028లో. ఓకేనా? 27 నుంచి అది మళ్ళీ ఛాలెంజింగ్ ఇస్తా ఉన్నది. సో రేపు కంపెనీ మారినా కూడా నచ్చినా నచ్చకపోయినా నువ్వు కష్టపడాలి బాబా అని చెప్తా నేను. అర్థమైందా? ఎందుకంటే మళ్ళీ వీనస్ అదొకటి స్క్వేర్ అవుతా ఉన్నది. వీనస్ స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్లీ మీకు గురువు బలంగా యోగించాడు కదా. అర్థమైందా? బలంగా యోగించే వరకు గురువులో రాహు చిత్రదశ వస్తుంది కదా, అది సెకండ్ పార్ట్ ఆఫ్ రాహు భుక్తి ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయదు. రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం ఇది. తర్వాత స్టార్ లార్డ్ వచ్చేసి లాభంలో ఉన్నాడు, పర్వాలేదు. బట్ అయినా కూడా ఏంటంటే కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ చేస్తా ఉన్నది. ప్రోగ్రెసివ్ వీనస్ 28లో పనిచేస్తున్నాడు. అంటే ప్రాబ్లీ బై రాహు ఎండింగ్, జూపిటర్ లో రాహు ఎండింగ్, సాటర్న్ లో సాటర్న్ అనేవాడు అంటే పాపగ్రహం స్వభుక్తిలో యోగించదు కదా. సో అట్లా మీకు అక్కడ కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నది. ఓకేనా? కాకపోతే మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ బాగున్నాడు, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగున్నాడు. ఇవన్నీ సరే ఆగండి ఒక్క నిమిషం, ముందుకు వెళ్దాం. సాటర్న్ కొంచెం అబ్స్ట్రకల్ ప్లానెట్ కానీ బట్ ఆన్ అండ్ ఆఫ్ గా ఉంది, చెప్తాను. ఎస్, మీకు మళ్ళీ గ్రోత్ వస్తుందండి, మళ్ళీ ఒక పెద్ద గ్రోత్ వస్తుంది 2032-33లో వస్తుందండి మీకు. ఓకే? ప్రోగ్రెసివ్ సన్ 10th house ట్రైన్ ఇస్తున్నాడు, మంచి ఆధార కొడతాడు అనమాట, మంచి రిజల్ట్ ఇస్తాడు. ఓకే? వీనస్ కూడా సాటర్న్ కి స్క్వేర్ అవుతున్నాడు, అయినా కూడా రెట్రోగ్రేట్ అయ్యి ఆయన వీనస్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి ఏం కాదు. కాకపోతే కన్సర్న్ అబౌట్ ద వైఫ్ హెల్త్. అర్థమైందా? మీకు చెప్పారు కదా మీరు, ఒకటి మంచి ఒకటి చెడు ట్విస్ట్ అన్నారు కదా. సో అట్లా అదొకటి చెప్తాను అనమాట. ఓకే? దాని తర్వాత మళ్ళీ మీకు ఇది కొంచెం కంటిన్యూ అవుతుంది, 34 కంటిన్యూ అవుతుంది, 35 కంటిన్యూ అవుతుంది. 36లో ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మార్స్ ని కంజైండ్ అయ్యి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house స్క్వేర్ అయ్యింది 36లో. సో అప్పుడు మీకు వీనస్ బుక్త్ వస్తుంది. ఇదిగో ఇది పని చేయదండి, గుర్తుపెట్టుకోండి. వీనస్ బుక్తి పని చేయదు. మీరు పని చేస్తా అంటారా? చెప్పండి. లేదు యాక్చువల్లీ ఏమో మీరే చెప్పాలి. శని యోగించేటప్పుడు శనిలో శుక్రుడు పనిచేయడు, అదొక రూలు. రెండోది ఏంటిదనంటే శని యోగించేటప్పుడు శని యొక్క స్టార్ లాడు. ఇప్పుడు మీకు గురువులో రవి ఎట్లా పనిచేయలేదు? అర్థమైందా? సేమ్ అలానే శని ఆక్యుపైడ్ శుక్ర నక్షత్ర కదా. సో శని శుక్రుడు లాభంలో ఉండడం వల్లే కదా సేవ్ అవుతున్నాడు, రెట్రోగ్రేట్ అయినా కూడా పంచమాధిపతి కాబట్టి. ఆయన వచ్చినప్పుడు ఆయన పనిచేయడు అనమాట. అర్థమైందా? శుక్రుడు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం సాటర్న్ చతుర్థంలో ఉండి స్పాయిల్ చేస్తున్నాడు కాబట్టి మదర్ హెల్త్ సెన్సిటివ్ కానీ, తర్వాత మీరు దూరంగా హాస్టల్లో ఒక్కోసారి ఉండడం కానీ, అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ ఉండడం కానీ,
ఇవి కూడా మీకు కనిపించి ఉండాలి కొంత. ఏంటంటే సేవ్ అవుతుంది కానీ కొంచెం మధ్యలో ఎక్కడొక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే, కనిపించాయా? అర్థమైంది. అదే అంటే కనిపిస్తాయా అంటే కొంత నేను కొన్ని రోజులు వేరే వేరే దూరంగా మా మదర్ కి యాక్చువల్ దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఓకే ఇప్పుడు నాతోనే ఉంటున్నారు. చదువు రీత్యానో ఉద్యోగం రీత్యానో అవుతుంటది కామన్లే కానీ, బట్ ఆ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది అక్కడైతే మీకు అది పనిచేయదు. అదొకటే మేజర్ గా చెప్పుకోవాలి. కానీ ప్రొఫెషనల్ గా ఏమైనా ఇబ్బంది ఉంటుందండి? ప్రొఫెషనల్ గా మోస్ట్లీ దెర్ ఇస్ నథింగ్. మీరు జాబ్ చేయడానికి చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే దశమంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతి 6 రాహు, అష్టమాధిపత్య చూడబడుతున్నాడు. సో మేజర్లీ ఆర్ ఇంటూ దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్ ఏదైతే ఉన్నదో, టెస్టింగ్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తుంది, వర్క్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఫేవరబుల్ అనమాట. 8th house ఫేవరబుల్ గా ఉంది, అర్థమైందా? కాబట్టి ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్. బానే ఉంది చార్ట్, మంచి చార్ట్. కాకపోతే నా జాతకంలో ఒక ట్విస్ట్ ఏంటంటే, జనరల్ గా మామూలుగా అనుకో కుజుడు రాహు షష్టాష్టకాలు, శని కుజుడు 2 షష్టాష్టకాలుగా ఉంటాయి. ఓకే, దానిలో ఏముంది ట్విస్ట్? అంటే దాని వల్ల రాహుకి మీద కుజుడు ఆస్పెక్ట్, అదే రాహు మీద కుజుడు రాహుని, అవును రాహుని 2 మెలిఫిక్స్ ఆస్పెక్ట్ చేస్తున్నాయి. అవునా? దా స్టార్ లో లగ్నాధిపతి అయిన వాడు దశమంలో ఉన్నాడు. కాబట్టి మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటిది, మనం ఏది కూడా త్వరగా ట్రస్ట్ చేయలేము. సో మనం ట్రస్ట్ చేయలేని జాబే వచ్చింది కదా, అంటే దానిలో టెస్టింగ్ అవన్నీ వచ్చాయి కదా. అవునవును, పనిచేసింది. అర్థమైంది. ఇప్పుడు చెప్పింది ట్రస్ట్ చేయకుండా ఉండే. అవును, ఆలోచించలేదండి. ఓకే, సో అది షష్టాష్టమాలు విపరీత కాంబినేషన్ కదా, విపరీత రాజ్యం కాంబినేషన్ కదా. సో అది ఫేవరబుల్ గా వర్క్ అవుతుంది. కాకపోతే మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఏంటంటే కొంచెం బానే ఉంటుంది. ఎందుకంటే దశాఫ్లో ఇక్కడ గురువు వర్కౌట్ అయ్యాడు కదా, సీక్వెన్స్ ఆఫ్ దశ కదా, మళ్ళీ అర్థమైందా? దాని స్టార్ ని ఇప్పుడు ఆక్యుపై చేసిన ప్లానెట్ బాగుంది లక్కీగా. సన్ బాగుంది, సన్ ని మెర్క్యూరీ ఓవర్ రైడ్ చేశాడు. హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ కీ రూలర్ ఈజ్ మెర్క్యూరీ, ఈజ్ అ సూపర్ హీరో అనమాట. సూపర్ హీరో. ఈ రోజు మనం మాట్లాడేది కూడా మెర్క్యూరీ స్టారే. అందుకే నాకు మీరు కలిసారండి, కనెక్ట్ అవ్వగలిగాం మనం. అవును, ఇంకా వెరీ హ్యాపీ, చాలా సంతోషం అండి అసలు మీతో మాట్లాడటం. థ్యాంక్ యూ. ఇంకా ఏం డిఫరెన్స్ అనిపిస్తా ఉంది? రకరకాల మీరు ఆల్రెడీ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ చేస్తున్నారు, నేను చెప్తా ఉన్నాను. అంటే చాలా ప్రోగ్రెసివ్ చార్ట్స్, స్టార్ లార్డ్ యోగాలు చెప్పడం, తర్వాత 8th లార్డ్ కాంబినేషన్స్, ఇవన్నీ చెప్పడం కొంచెం డిఫరెంట్ యాక్చువల్లీ. మేమైతే మామూలుగా కొన్ని సింబల్స్ అవి చూసి ఇలా ఉంది అని చెప్తాను, అవాన్స్ అవి చూసి. కాకపోతే మీరు బాగా డెప్త్ గా బాగా స్క్వేర్ చేయటం అవన్నీ చాలా బాగా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతం. కాకపోతే నేను రాహు మహాదశలో కూడా ఇబ్బంది పడ్డా అండి, కడుపులో నొప్పి అవి, అనారోగ్యం. రాహు దశ జరిగినప్పుడా అది అనారోగ్యం చేసింది. కాకపోతే చివర్లో మళ్ళీ బాగా యోగించాడు. అది ఏ ఇయర్ చెప్పండి నాకు ఫస్ట్. మీ ఒక్క నిమిషం, 2000 లైక్ దట్ అండి, 2002 లైక్ దట్. 2002 వేద్దాం. ఓకే, 2002లో మీకు ఏం జరుగుతా ఉందో చూద్దాం. రాహులో బుధుడు జరుగుతున్నాడు 2002. ఏమైంది అక్కడ? ఏమైంది? బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్? బ్రీతింగ్ కాదు, స్టమక్ రిలేటెడ్. ఎక్కడ? అది ఏ ఇయర్? అది 2000 2001? యాక్చువల్లీ 2001 లైక్ దట్ అండి. 2001లో మీకు రాహు లోపల మీకు శని భుక్తి జరుగుతోంది కదా, అర్థమైందా? అప్పుడే అండి, రాహులో శని భుక్తి అప్పుడే అండి. శని స్టార్లాడ్ శుక్రుడు అష్టమాధిపతి కలిసినాడు. రాహు స్టార్ ని దశమాధిపతి ఆక్యుపై చేశాడు. అంత సీరియస్ ఇష్యూ మనకి ఏం అనిపించలేదే. అంత సీరియస్ కాదు, బట్ హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా వచ్చేవండి. ఇప్పుడు మనకి చైల్డ్ బాలారిష్టాలు అంటారు కదా, చిన్న చైల్డ్ కేతురు వేయెత్తు బాలారిష్టం, అర్థమైందా? చిన్నగా చైల్డ్ ఉన్నప్పుడు బాలాజీ దోషాలు ఉన్నప్పుడు చిన్నగా పనిచేస్తేనే. సో అంత సీరియస్ గా దోషం ఏమీ లేదు. యాక్చువల్ గా 6th లార్డ్ ఎప్పుడైతే దెబ్బతింటాడో, రెట్రోగ్రేట్ అవుతాడో, దెర్ ఇస్ ఎ ఇష్యూ అనమాట, అర్థమైందా? 4th house లో పొజిట్ అయ్యాడు. తర్వాత ఏంటిది, సన్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏంటిది, హీట్ ఇంబ్యాలెన్స్ ఇష్యూ ఉన్నది, అర్థమైందా? దానివల్ల ఏంటంటే మనకి డైజెషన్, మోషన్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతా ఉంటాయి. సో దానివల్ల హీట్ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట, అర్థమైందా? ఒక్కోసారి మనం తీసుకునే ఫుడ్ కావచ్చు అవన్నీ కూడా వాటిలో వాటర్, హీట్ వీటిలో ప్రాబ్లం ఉన్నది. అది 2001లో ప్రోగ్రెసివ్ T² లోకి వెళ్ళింది అంతే.
తర్వాత మళ్ళీ ఒక 1.5 year తర్వాత రెక్టిఫై అయిపోయింది, ప్రోగ్రెస్ రెక్టిఫై అయిపోయిందండి, రెక్టిఫై సో అయిపోయింది. కాబట్టి అది పెద్ద మేజర్ ఇష్యూ అంటే మనం బెడ్ రిడను లేదంటే ఏదైనా ఆర్గాన్ ఫెయిల్యూర్ ని మేజర్ గా తీసుకోవాలి కదా, చిన్న చిన్నవి ఏం తీసుకొని వస్తుంది అవన్నీ వస్తూనే ఉంటాయి, అవన్నీ అందరికి ఆస్పెక్ట్ లేకపోయినా కానీ మన ఫుడ్ వెదర్ సిటీస్ వాటిని బట్టి గోల్డ్ పనిచేస్తాయి ఇప్పుడు. అర్థమైందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే చాలా ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రికార్డింగ్ స్టాప్ చేయనా? యా